అనగనగా ఒక దట్టమైన అడవిలో జింక, ఏనుగు మరియు చిలక మంచి స్నేహితులుగా ఉండేవి. వాటి స్నేహం చూసి కాకి కూడా వాటితో స్నేహం చేయాలనుకుంది. అయితే ఆ మూడింటికి కాకితో స్నేహం చేయటం ఇష్టం ఉండదు. ఒకరోజు అవి సంతోషంగా ఉన్నప్పుడు కాకి వాటి దగ్గరికొచ్చి స్నేహం చేయమని అడుగుతుంది. దానికి అవి నవ్వుతూ చిలక, నేను తీయగా మాట్లాడతాను, నన్నందరూ ఇష్టపడతారు అని, జింక, నేను చాలా అందంగా ఉంటాను అని, ఏనుగు, నేను చాలా బలవంతురాల్ని అని తమ గొప్పలు చెప్పుకుంటాయి. కాకిని చూసి అవి స్నేహం చేయమని తిరస్కరిస్తాయి. హా, బాధపడిన కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఏనుగు చాలా జ్వరం వస్తుంది. కాకి దాన్ని చూసి తట్టుకోలేక చాలా దూరం నుంచి ఒక మంచి మందును తీసుకొచ్చి ఏనుగుకిస్తుంది. అయితే ఏనుగు ఆ మందును కోపంగా విసిరివేస్తూ, నాకా మందు వద్దు అని చెప్తుంది. దాంతో కాకి చాలా దిగులుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఏనుగు మనసులో మాత్రం అలా చెప్పినందుకు చాలా బాధపడుతుంది. ఒకరోజు వేటగాడు అడవిలోకి వస్తాడు. గడ్డి మేస్తున్న జింకను చూసి దాన్ని చంపడానికి గుంటనక్క ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన కాకి తన ముక్కుతో పొడిచి తరిమేస్తుంది. ఆ తర్వాత వేటగాడు చిలుకను చూసి దొంగతనంగా బాణం తీయబోగా కాకి మళ్లీ గమనించి వేటగాణ్ణి తన ముక్కుతో పొడిచి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. కాకి చేసిన సహాయానికి జింక, ఏనుగు, చిలుక కాకితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి.